Hi, hello, andarki namaskaram. Welcome back to my channel. Today's video is going to be a different video that I've never done on my channel. So without any further late, let's get started. Can you see the bag? So this is a full bag of outfits. So this is an outfit from scratch video, you guys. అంటే ఈ అవుట్ఫిట్స్ నేను డిజైన్ చేయించుకుంటున్నప్పుడు ఐ డోంట్ నో ఐ మేక్ అ వీడియో ఆన్ ఇట్. అంటే వీడియో కోసం నేను ఇది చేయలేదన్నమాట. నాకు నేనుగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకోవడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. So and it is a good experience for me, like not a great experience but definitely a good experience, and first time chesanu kabatti I am overly excited also. So I'll try to include the details I have with me. There like some prices and all. Ante belly fabric choose చేసుకున్నప్పుడు footage లేదు because I didn't even take a footage. ఎందుకనంటే I don't know that I'll do this video. So location I can provide. So yeah, so all things clear, let's start. First outfit వచ్చేసి నేను ఈ విధంగా ఇక్కత్లో తీసుకున్నాను అనమాట. సో నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ తీసుకుని టైలర్కి మోడల్ మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చి డిజైన్ చేయించుకునింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలాగా. దీని రిఫరెన్స్ పిక్ అనేది నేను సైడ్లో ఇస్తాను, నేను ఏ పిక్ ఇచ్చాను అని చెప్పేసి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను 3 meters తీసుకున్నానండి ఫర్ ద ఫ్రాక్. అంటే నాకు ఎక్కువ గేరా అది వద్దు, ఒక బేసిక్ సింపుల్ ఫ్రాక్ కావాలని అనుకున్నాను ఈ అవుట్ఫిట్ నుంచి, లైక్ ఈ ఫ్యాబ్రిక్తో. అంటే ఇది మెటీరియల్ థిక్గా కూడా ఉండడం వల్ల నేను దీనిలో లైనింగ్ కూడా వేయించలేదు అనమాట. ఇట్ ఈస్ థిక్ ఇనఫ్, ఇట్ ఈస్ నాట్ సీ త్రూ అండ్ ఆల్. సో నాకు లైనింగ్ కూడా అవసరం పడలేదు. ఇఫ్ యు ఆర్ ఏ ప్రింట్రెస్ట్ ఫాలోవర్ దెన్ యూ మే నో దిస్ ప్యాటర్న్. సో ఇదంతా అంత ట్రెండింగ్ ప్యాటర్న్ అని చెప్పను కానీ ఇట్స్ గుడ్ వన్. నాకు ఇలాంటిది ఒకటి కూడా లేదు, దట్స్ వై ఐ చోస్ టు. అంత డీప్ కూడా రాదనమాట. సో నేను చిన్నగానే పెట్టమని చెప్పాను, పెద్ద సైజ్ కాకుండా. సో ఇట్స్ నాట్ డీప్ ఆల్సో, యూ కెన్ వేర్ ఇట్ కంఫర్టబుల్లీ. ఇంకా స్లీవ్స్ చూస్తే కనుక 3/4 స్లీవ్స్ ఇక్కడ వరకు పెట్టమని చెప్పాను. అండ్ స్లీవ్ కూడా సేమ్ ప్యాటర్న్ విత్ బటన్ డీటెయిలింగ్ ఇమ్మని చెప్పాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో కాటన్ కాబట్టి క్లాత్ అనేది స్టిఫ్గా ఉండి మనకి మోడల్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఈ ఫ్రాక్ లో అయితే ఓన్లీ ద నెక్ అండ్ హ్యాండ్స్ ని హైలైట్ చేయించాను అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. సో సెకండ్ ఫ్రాక్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్స్ లో ఉంటుంది. పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది కొంచెం కాస్ట్లీనే. మీటర్ వచ్చేసి నాకు 450 రూపీస్ పడింది. ఇది స్క్వేర్ నెక్ తీసుకున్నాను ఇలాగా. స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ తీసుకొని అండ్ కట్ వర్క్ లో తీసుకున్నాను అనమాట. దీనికి కూడా రిఫరెన్స్ పిక్ నేను యాడ్ చేస్తాను, బట్ అందులో ఉన్నదానికంటే నేను నెక్ ప్యాటర్న్ కొంచెం మార్చేసుకున్నాను అనమాట. ఐ డోంట్ లైక్ డీప్ నెక్స్ ఆర్ వీ నెక్స్, అంతగా ఇష్టం ఉండదు నాకు. సో అందుకని ప్లీటెడ్ ప్యాటర్న్ లో ఇవ్వమని చెప్పాను అనమాట. సో ఇదంతా ఫ్రంట్ బ్యాక్ ఇలానే ప్లీట్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ఏదైతే కలర్ మనకి కనిపిస్తుందో అదే కలర్ లో నేను కిందన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. శారీ అంతా 250 రూపీస్ పడింది. సో అందుకని చెప్పేసి నేను తీసేసుకున్నాను. సో ఈ క్లాత్ మనకి ఫ్లోయిగా ఉండాలనంటే, ఫ్లేరీగా కనిపించాలంటే లోపల మనం సాటిన్ లైనింగ్ వేయించుకోవాలి. సో నేను అదే సాటిన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. అన్ని కూడా సేమ్ షాప్ లో తీసేసుకున్నానండి. లైనింగ్స్ కోసం వేరే చోటుకి అట్లా ఏం వెళ్ళలేదు. అండ్ దీనికి లోపల వచ్చేసి మనం కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాము. ఓకే, నేను కుట్టించుకున్న దగ్గర అయితే బేసిక్ ఫ్రాక్ కి 600 చార్జ్ చేశారు. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో థర్డ్ ఫ్రాక్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ యువర్ ఫేవరెట్, అండ్ ఇప్పుడు ఈ కాలంలో రియల్లీ ట్రెండింగ్ అవుతున్న ఫ్రాక్ మోడల్ అని నేను చెప్తాను. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇందులో చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. హార్ట్ షేప్ లో, బటర్ఫ్లైలో, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మోడల్స్ కాబట్టి అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. బట్ నేనేమనుకున్నానంటే రెడ్ హార్ట్ ఈజ్ ఎవ్రీవేర్, ఇప్పుడు రెడ్ హార్ట్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఐ థాట్ గ్రీన్ ఇంకా చాలా లైక్ ట్రెడిషనల్ గా ఉంది, ఫెస్టివ్ గా ఉందని నాకు అనిపించింది. సో ఐ వెంట్ ఫర్ అ గ్రీన్ వన్. ఇది మనకి ఆఫ్ వైట్ లో వస్తుంది, ఇట్స్ నాట్ ప్యూర్ వైట్, అండ్ కోరా కాటన్ అనమాట. దీనికి వచ్చేసి నేను రిఫరెన్స్ పిక్ సైడ్ లో ఇచ్చేస్తాను. నాకు ఇది షార్ట్ 3/4. ఇప్పుడు మార్కెట్ లో వచ్చిన ఫ్రాక్స్ అయితే మాక్సిమం 3/4 కదా ఉంటున్నాయి. సో ఐ డోంట్ వాంట్ అ 3/4 ఫ్రాక్, నాకు ఫుల్ లెంగ్తే కావాలనిపించింది అనమాట. సో నేను దీనికి రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. స్లీవ్ వచ్చేసి నేను షార్ట్ స్లీవే తీసుకున్నానండి. షార్ట్ స్లీవ్ నేను ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది మాక్సిమం. చాలా సెటిల్డ్ అండ్ డీసెంట్ గా ఉంటుంది. హౌస్ పార్టీస్ కి అలా ఈజీగా మనం దీన్ని క్యారీ చేసేయచ్చు. సో దీనికి మనకి ఇన్నర్ లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము ఈ విధంగా. సో మొత్తం ఇన్సైడ్ కూడా మనం ఈ విధంగా కాటన్ లైనింగ్ తీసుకున్నాం అనమాట.
So this is the third one and it's like really beautiful. This made my heart blush. Yeah, ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ థాట్స్ అనేవి. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ outfits and also this video. So if you also liked it like me, so do consider subscribing to my channel and hit that bell icon. Until next time, stay tuned, stay happy. Bye bye.